హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లర్నింగ్ ఛానల్ స్టాక్ లాజిక్. సో ఇవాళ మన కంటెంట్ వచ్చేసి వి హావ్ ఇంటూ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మనం రోజు చూస్తున్నాం ఇండియన్ మార్కెట్స్లో ఎంత సైడ్ వేస్ ఉంటుంది ఇండియన్ మార్కెట్స్. అండ్ మనం రోజు ఆప్షన్ బయింగ్ చేయడం అనేది చాలా కష్టం ఇండియన్ మార్కెట్స్లో. బికాస్ వీ హ్యావ్ లిమిటెడ్ క్యాపిటల్. ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు దే కెన్ డూ ఇట్ బికాస్ దే హ్యావ్ గుడ్ క్యాపిటల్. ఎక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేసి దే కెన్ మేక్ మనీ ఫ్రమ్ ద మార్కెట్. బట్ చిన్న చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఏమైపోవాలి, దే షుడ్ ఆల్సో హ్యావ్ సమ్ ఆల్టర్నేటివ్. చిన్న క్యాపిటల్ తోటి ఎక్కువ రిటర్న్స్ రావడానికి దే షుడ్ హ్యావ్ సమ్ ఆల్టర్నేటివ్. సో హియర్ ఐ కమ్ అప్ విత్ క్రిప్టో సెగ్మెంట్. క్రిప్టో ఈజ్ అ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్. చిన్న క్యాపిటల్ తోటి మనం చాలా ఎక్కువ ప్రాఫిట్స్ చేయొచ్చు. బికాస్ ఇండియన్ మార్కెట్స్ లెక్క ఒక స్టాక్ జస్ట్ 5% ఆర్ 10% మాత్రమే మూవ్ అవ్వగలుగుతుంది అని ఎట్లయితే లిమిటేషన్స్ ఉంటుందో, మన క్రిప్టో మార్కెట్లో అలా లిమిటేషన్స్ ఉండదు. సింగిల్ క్రిప్టో కాయిన్ కెన్ మూవ్ 50% ఆర్ 100% కూడా మూవ్ ఇవ్వచ్చు వన్ డేలో. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ క్రిప్టో మార్కెట్ ఎందుకంటే ఇట్స్ నాట్ రెగ్యులేటెడ్ బై ఎనీ గవర్నమెంట్. సో ఇట్ కెన్ హ్యాపెన్. సో ఇటువంటి దాంట్లో మనం ట్రేడ్ చేద్దాం. అండ్ ట్రేడ్ చేసే దాంట్లో అందరికీ వచ్చే మెయిన్ డౌట్స్ వచ్చేసి, నేను ఎక్కడ ట్రేడ్ చేయాలి, విచ్ ప్లాట్ఫామ్ షుడ్ ఐ యూస్, అండ్ నా పొజిషన్ సైజింగ్ ఎట్లుండాలి, ఒకవేళ ఈ పర్టికులర్ బ్రోకరేజ్ నాకు ట్రేడింగ్ ఫీ ఎంత ఛార్జ్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎంత ఉంటాయి, నేను లెవరేజ్ ఎంత తీసుకోవాలి, దీంట్లో నీకు 200x వరకు లెవరేజ్ ఇస్తాడు. సో నువ్వు లెవరేజ్ ఎంత తీసుకోవాలి, ఇవన్నిటి గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది కంటెంట్. సో ఫస్ట్ థింగ్, మనం ఎక్కడ ట్రేడ్ చేయాలి. ఎక్కడ ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఒకటే మంచి ఎఫ్ఐయు రిజిస్టర్డ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంది, విచ్ ఈస్ డెల్టా ఎక్స్చేంజ్. డెల్టా ఎక్స్చేంజ్ ఈజ్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి రిజిస్టర్డ్ అయిన ప్లాట్ఫామ్ ఇది మనకి డెల్టా ఎక్స్చేంజ్. దిస్ ఈస్ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ యాజ్ వెల్. మీరు ఇక్కడ చూస్తే దిస్ ఇస్ ఎఫ్ఐయు రిజిస్టర్డ్ యాజ్ వెల్. ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ఎఫ్ఐయు రిజిస్టర్డ్. సో ఇందులో మీరు చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేయొచ్చు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. దిస్ ఇస్ టోటల్లీ లీగల్ టు ట్రేడ్. సో ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అనే క్వశ్చన్కి యూ గాట్ ది ఆన్సర్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మనము ఎంత పొజిషన్ సైజింగ్ ఏముండాలి, ఎట్లా ట్రేడ్ చేయాలి, ఏమేమి కాయిన్స్ ట్రేడ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, మీరు నార్మల్గా ఇట్లా లింక్ ఓపెన్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తా. యూ క్యాన్ ఓపెన్ ఫ్రమ్ దేర్. యూ విల్ గెట్ 10% డిస్కౌంట్ ఆన్ యువర్ బ్రోకరేజ్. లేదా ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ ఆల్ బై యువర్ సెల్ఫ్, మీ అంతలో మీరే ఓపెన్ చేసుకోవచ్చు, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక సైన్ అప్ ఆప్షన్ వస్తుంది. నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉన్నా కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు. బట్ ఒకవేళ మీరు సైన్ అవుతే మాత్రం మీకు ఒక సైన్ అప్ ఆప్షన్ వస్తుంది విత్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. మీరు సైన్ ఇన్ అవ్వచ్చు ఈజీగా. సో నేను ఆల్రెడీ సైన్ ఇన్ ఉన్నా కాబట్టి నేను ట్రేడ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ట్రేడ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడవచ్చు, వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టాక్స్, ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి మనకి. అండ్ ఐ వుడ్ లైక్ టు సే, ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మనం కాయిన్స్ని డైరెక్ట్గా పర్చేస్ చేయలేము. లైక్ హౌ వి పర్చేస్ స్టాక్స్ డైరెక్ట్లీ ఇన్ ఇండియన్ మార్కెట్స్. టాటా మోటార్స్ లేకపోతే రిలయన్స్ ఒక పర్టికులర్ స్టాక్ని డైరెక్ట్ బై చేసి ఒక 1 month 1 year హోల్డ్ చేసుకొని తర్వాత అమ్ముకోవచ్చు ఎట్లయితే ఉంటుందో. కానీ ఇక్కడ మనం అది చేయలేము. ఎందుకు చేయలేము అంటే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఒకవేళ మీరు డైరెక్ట్ కాయిన్స్ కొనాలనుకుంటే దానికి వేరే యాప్స్ ఉన్నాయి. వీ హ్యావ్ బైబిట్, బినాన్స్, కాయిన్ డిసిఎక్స్, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నారు. అక్కడ నుంచి వెళ్ళి ఆ యాప్స్ నుంచి వెళ్ళి మీరు బై చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ మాత్రం ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి మాత్రమే. ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి మాత్రమే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా కాయిన్ కొన్నా కూడా ఆ కాయిన్ని మళ్ళీ మీరు అమ్మాలి అని అంటే 30% రైట్ అవే, మీ ప్రాఫిట్లో 30% ప్రాఫిట్ రైట్ అవే, 30% ప్రాఫిట్ మీ దగ్గర నుంచి మా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. కానీ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీకు ఆ ప్రాబ్లం లేదు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు అట్లాంటివి చేయాల్సిన 30% ట్యాక్స్ కట్టాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉంటే మీరు ట్రేడ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ పేజ్ మీకు ఇట్లే ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మార్కెట్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉన్నాయి. బట్ వీల్ లుక్ ఫర్ ఫ్యూచర్స్, ఎందుకంటే మనకు ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దు.
విల్ లుక్ ఫర్ ఫ్యూచర్స్. ఇక్కడ ఫ్యూచర్స్ మీద క్లిక్ చేద్దాం మనం ఫస్ట్. ఫ్యూచర్స్ మీద మీరు ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి ఐ కెన్ సీ బిట్ కాయిన్ ఇక్కడ బిట్ కాయిన్ కనిపిస్తుంది. సో ఈ యారో మార్క్ దగ్గర ఎక్కడైతే ఈ యారో మార్క్ ఉందో ఈ యారో మార్క్ దగ్గర సెలెక్ట్ చేస్తే మీకు ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎందులో కావాలంటే అందులో ట్రేడ్ చేయొచ్చు. సో ట్రేడ్ ఎక్కడ చేయాలి అనే క్వశ్చన్కి డౌట్ అయిపోయింది. అండ్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎట్లుంటాయనే దానికి కూడా ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ దొరికేసింది. సో ఇప్పుడు నేను ట్రేడ్ చేయాలి అనుకుంటున్నాను. సో హౌ షుడ్ ఐ ట్రేడ్? ద మెయిన్ థింగ్ నేను ట్రేడ్ చేయాలి అనుకుంటున్నా ఫ్యూచర్స్. హౌ షుడ్ ఐ ట్రేడ్? నార్మల్గా ఒక స్టాక్కి ఎట్లయితే ఫ్యూచర్ ఉంటుందో సేమ్ అట్లే ఇక్కడ కూడా బిట్ కాయిన్కి ఫ్యూచర్ ఉంటుంది. ఒక బిట్ కాయిన్కి కూడా సేమ్ అట్లానే ఫ్యూచర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పర్టికులర్గా నేను ఈ బిట్ కాయిన్ ఫ్యూచర్ని బై చేద్దాం అనుకుంటున్నాను. ఐదర్ బై ఆర్ సెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నారు ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర, అంటే 99,763 దగ్గర బై చేద్దాం అని అనుకుంటున్నారు. సో వాట్ షుడ్ బి యువర్ పొజిషన్ సైజింగ్? ఇప్పుడు పొజిషన్ సైజింగ్ ఎంత ఉండాలి? నేను ఎన్ని కాంట్రాక్ట్స్ తీసుకోవాలి లేదా ఎన్ని బిట్ కాయిన్స్ నేను బై చేయాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఇస్ సింపుల్, చాలా సింపుల్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నారు 99,905 800 900 దగ్గర నడుస్తుంది. సో మీరు ఇక్కడ బై చేద్దాం అనుకుంటున్నారు. సో నా పొజిషన్ సైజ్ ఎంత ఉండాలి? సో మీరు స్టాప్ లాస్ కూడా ముందే ఫిక్స్ అవ్వాలి కదా. సో స్టాప్ లాస్ ముందే ఫిక్స్ అవ్వాలి. ఒక పర్టికులర్ ట్రేడ్ ఎంటర్ అయ్యే ముందు మీకు స్టాప్ లాస్ ఎంత ఉండాలనుకుంటున్నారో ఆ స్టాప్ లాస్ ముందే ఫిక్స్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను $10 కన్నా ఎక్కువ లాస్ చేయను. $10 ఈజ్ మై రిస్క్. ఓకే, $10 ఈజ్ మై రిస్క్. $10 కన్నా కూడా నేను ఇంకా ఎక్కువ లాస్ చేయను. సో ఈ లాస్ లిమిట్ ఏందో మీరు ముందే ఫిక్స్ చేసుకొని రావాలి. ఒక ట్రేడ్లో ఎంటర్ అయ్యే ముందే మనం ఎట్లయితే వేరే ట్రేడ్లో లాస్ ఎట్లా ఫిక్స్ అవుతామో ఇక్కడ కూడా అట్లే లాస్ ఫిక్స్ అయ్యి రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాం అనుకో, మనం స్టాప్ లాస్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పెట్టుకున్నాం అనుకుందాం. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పెట్టుకుంటున్నాం మనం స్టాప్ లాస్. సో దిస్ విల్ బి అవర్ ఎంట్రీ పాయింట్ అండ్ దిస్ విల్ బి అవర్ స్టాప్ లాస్ పాయింట్. సో ఇక్కడ నాకు ఎంత లాస్ వస్తుంది? ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ నాకు అగెయిన్స్ట్గా వెళ్తే ఎంత లాస్ వస్తుంది, మార్కెట్ నాకు సైడ్ వెళ్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని మీరు అనుకోవాలనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఒక చిన్నగా చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను 99,680 దగ్గర ఎంట్రీ తీసుకుంటున్నా. సో దిస్ విల్ బి మై స్టాప్ లాస్. ఈ లెవెల్ నా స్టాప్ లాస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని పాయింట్స్ ఇక్కడ ఉంది, 724 పాయింట్స్. మీకు కనిపిస్తుందో లేదో నేను ఇక్కడ రాస్తాను. నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాలో అయితే టోటల్గా $724 మార్కెట్ డౌన్ అవుతుంది. ఓకే, టోటల్గా $724 మార్కెట్ డౌన్ అవుతుంది. మీరు ఒకవేళ అక్కడ ఎంట్రీ తీసుకుంటే, ఒకవేళ 1 బిట్ కాయిన్ మీరు బై చేశారనుకో మీ స్టాప్ లాస్ వచ్చేసి $724 మీకు స్టాప్ లాస్ పడుతుంది ఆ పర్టికులర్ లెవెల్ దగ్గర. సో ఇప్పుడు మీరేంది, మీకు $724 మీరు అంత డాలర్స్ మీరు రిస్క్ చేయలేరు. మీరు ఎంత రిస్క్ చేయగలుగుతారు? యూ కెన్ రిస్క్ ఓన్లీ అప్ టు $10. $10 కన్నా నేను ఎక్కువ రిస్క్ చేయలేను. సో వాట్ షుడ్ బి యువర్ పొజిషన్ సైజింగ్? ఎంత బిట్ కాయిన్లో మీరు ఎంట్రీ తీసుకోవాలి? దీనికి ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఉంటుంది, చాలా సింపుల్. అండ్ ఓపెన్ క్యాలిక్యులేటర్. ఇంతకుముందు మనం ఎంత చూసినాం, $724 కదా. మీరు ఎంత రిస్క్ చేయగలుగుతారు? ఓన్లీ $10. సో మీరు ఎంత రిస్క్ చేయగలుగుతున్నారో ఆ అమౌంట్ డివైడెడ్ బై యాక్చువల్గా ఆన్ స్పాట్ ఫ్యూచర్స్లో మీకు ఎంత స్టాప్ లాస్ వస్తుంది, ఆ పర్టికులర్ లెవెల్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే అక్కడ ఎన్ని డాలర్స్ వరకు మైనస్ అవుతుంది. సో మనం ఇంతకుముందు చూసుకున్నాం $724 మైనస్ అయింది. సో $10 డివైడెడ్ బై $725 విల్ గివ్ యూ ద పొజిషన్ సైజ్ ఆఫ్ యువర్ బిట్ కాయిన్. సో ఇక్కడ మీరు బిట్ కాయిన్ బై చేయాలనుకుంటే ఎంత బిట్ కాయిన్ బై చేయాలి? ఒకవేళ ఎంత బిట్ కాయిన్ బై చేయాలి? $10 కన్నా ఎక్కువ లాస్ కావద్దు నాకు అనుకుంటే 0.013. ఓకే, 0.013 బిట్ కాయిన్ మాత్రమే బై చేయాలి. సో విల్ కమ్ బ్యాక్ టు డెల్టా ఎక్స్చేంజ్ పోర్టల్. డెల్టా ఎక్స్చేంజ్ టర్మినల్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఐదర్ కావాలంటే బై చేయొచ్చు లేదా కావాలంటే షార్ట్ చేయొచ్చు. ఫ్యూచర్స్ ఇది. ఓకే, బై చేయొచ్చు లేదా షార్ట్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ, మీ ఇష్టం. సో ఇక్కడ క్వాంటిటీ అని ఉందా, ఇక్కడ క్వాంటిటీ. ఈ క్వాంటిటీ దగ్గర ఐ విల్ ఎంటర్ 0.013. ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ ఎంటర్ ఇన్ లాట్స్, యూ కెన్ ఎంటర్ ఇన్ యూసీడీ ఆర్ యూ కెన్ ఎంటర్ ఇన్ బీటీసీ. సో ఇట్స్ బెటర్ యూ చూస్ విత్ బీటీసీ. బీటీసీలో 0.013 లాట్స్ మీరు బై చేయాలి అంటే ఈ పర్టికులర్ ఫ్యూచర్ని 0.013 లాట్స్ మీరు ఈ పర్టికులర్ ఫ్యూచర్ని బై చేయాలంటే మీకు ఇక్కడ ఎంత మనీ కావాల్సి వస్తుంది? $1,285. ఓకే, యాజ్ ఆఫ్ నో మీకు ఇక్కడ బై చేయాలని ఎంత మనీ వస్తుంది? $1,285 కావాల్సి వస్తుంది మీకు. అట్లీస్ట్ $1,285 వస్తుంది.
సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను మొత్తం ఇందులో నుంచి ఫండ్స్ మొత్తం విత్డ్రా చేసేసిన. సో దట్ నేను మన ఫండ్స్ ఎట్లా యాడ్ చేయాలి అనే ఒక వీడియో కూడా తీద్దాం అనుకుంటున్నా. అందుకే నేను ఫండ్స్ మొత్తం విత్డ్రా చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంత డాలర్స్ వస్తుంది. సో నా దగ్గర ఎంత క్యాపిటల్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి బై చేయడానికి అయితే ఇంతగానం మనీ అవుతుంది. నేను ఆ ఫ్యూచర్ని బై చేయాలంటే నా దగ్గర నీకు లెవరేజ్ ఆల్మోస్ట్ 200x వరకు లెవరేజ్ ఇస్తాడు. 200x వరకు లెవరేజ్ ఇస్తాడు. 200x లెవరేజ్ నువ్వు తీసుకుంటే నీ దగ్గర $6.43 ఉంటే చాలు. జస్ట్ $6.43 ఉంటే చాలు. నువ్వు ఇక్కడ బై చేయొచ్చు అండ్ ఇక్కడ నీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ దిస్ విల్ బి యువర్ టార్గెట్ నీ ఇష్టం, ఎక్కడైనా పెట్టుకోవచ్చు టార్గెట్. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో, అకార్డింగ్ టు యువర్ బిట్ కాయిన్ సైజ్ నీకు $10 లాస్ మాత్రమే వస్తుంది. అంతకన్నా ఎక్కువ ఏం రాదు. నీకు ఓన్లీ $10 లాస్ మాత్రమే వస్తుంది. ఇంతకుముందు మనం ఎట్లయితే క్యాలిక్యులేట్ చేసుకున్నామో మనం ఎంత లాస్ అయితే తీసుకోగలుగుతాము అండ్ మార్కెట్ ఒకవేళ అక్కడి వరకు వస్తే ఎన్ని పాయింట్స్ డౌన్ అవుతుంది, లైక్ ఎన్ని డాలర్స్ డౌన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ డౌన్ అయితే ఆల్మోస్ట్ $750 డౌన్ అవుతుంది. కానీ మనం $750 అంత లాస్ని మనం తీసుకోలేము. మనం ఎంత ఓన్లీ $10 మాత్రమే లాస్ తీసుకోగలుగుతాం. సో $10 బై ది యాక్చువల్ మనకి చార్ట్ మీద ఎన్ని డాలర్స్ లాస్ వస్తుంది, నువ్వు పర్టికులర్ పెట్టుకున్న స్టాప్ లాస్ దగ్గర $750 లాస్ వస్తుంది. సో నార్మల్గా ఒక్క బిట్ కాయిన్ తీసుకుంటే సో $10 డివైడ్ బై 75 చేస్తే నీకు ఆటోమేటిక్గా ఒక వాల్యూ వస్తుంది. దట్ వాల్యూ షుడ్ బి యువర్ కాంట్రాక్ట్ సైజ్ ఆర్ యువర్ బిట్ కాయిన్ సైజ్. ఆ బిట్ కాయిన్ సైజ్ మీద నీకు ఆ పర్టికులర్ ఫ్యూచర్ కొనడానికి ఎంత మనీ పడుతుందో నీకు ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ అట్లీస్ట్ $6.43 యూ కెన్ గో ఫర్ ఇట్. 200x వరకు లివరేజ్ ఇస్తారు. సో మన పొజిషన్ సైజ్ ఏముండాలి అండ్ దాన్ని కొనడానికి మన దగ్గర ఎంత మనీ కావాలి అండ్ మ్యాక్సిమం ఎంతవరకు లివరేజ్ ఉంటుంది, ఇవన్నీ మనకు అర్థమైపోయింది. సో ఇప్పుడు ట్రేడింగ్ ఫీ ఎట్లుంటుంది? ట్రేడింగ్ ఫీ 2 types ఆఫ్ ట్రేడింగ్ ఫీ ఉంటుంది. ఒకటి వచ్చేసి మీరు ఇక్కడ ఫీజు చూస్తే 2 types ఆఫ్ ట్రేడింగ్ ఫీ. ఒకటేమో మేకర్ ఆర్డర్, ఒకటేమో టేకర్ ఆర్డర్. మేకర్ ఆర్డర్ అంటే ఏంది, టేకర్ ఆర్డర్ అంటే ఏంది? మేకర్ ఆర్డర్ అంటే విచ్ ద పర్సన్ హూ క్రియేట్స్ లిక్విడిటీ ఇన్ ద మార్కెట్, అంటే లిమిట్ ఆర్డర్. ఎవరైతే లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారో వాళ్ళని మేకర్ ఆర్డర్ అంటారు. ఎవరైతే ఎట్ ద మార్కెట్ ప్రైస్లో బయింగ్ చేయడం, మార్కెట్ ప్రైస్లోనే సెల్ చేస్తారో వాళ్ళని టేకర్ ఆర్డర్ అంటారు. బికాస్ దే టేక్ ద లిక్విడిటీ అండ్ ద పర్సన్ హూ పుట్ లిమిట్ ఆర్డర్స్ దే మేక్ ద లిక్విడిటీ. సో మేకర్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే మేకర్కి వచ్చేసి ఓన్లీ 0.02% మాత్రమే ట్రేడింగ్ ఫీజు ఉంటుంది అండ్ 0.05% మాత్రమే ట్రేడింగ్ ఫీ ఉంటుంది. అసలు దేని పర్సంటేజ్ మీద ఇది నాకు 0.05, 0.02 దేని పర్సంటేజ్ మీద అని అంటే ఐ విల్ షో యూ. దేని మీద ఉంటుంది నీకు 0.02% ఆర్ 0.05% అంటే ఇంతకుముందు మనం ఇక్కడ 0.013 BTC తీసుకున్నాం. సో మన దగ్గర ₹1 కూడా లేదు. సో మన దగ్గర మొత్తం 1x కూడా లివరేజ్ తీసుకోవట్లేదు. మొత్తం మనీ నేనే పెట్టుకుంటున్నా. సో 1x లివరేజ్కి ఇక్కడ పెట్టుకున్నాను అనుకో, 1x సెట్ టు 1x పెట్టుకున్నాను అనుకో, నాకు ఎంత పడుతుంది ఇక్కడ ఆ పర్టికులర్ ఫ్యూచర్ కొనడానికి 1285.79 లివరేజ్ పడుతుంది. సో దీన్ని ఏమంటారంటే నోషనల్ వాల్యూ అంటారు. ద టోటల్ వాల్యూ నువ్వు దాన్ని బై చేయడానికి ఎంత పడుతుంది ఆ ఫ్యూచర్ బై చేయడానికి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ నోషనల్ వాల్యూ. ఈ నోషనల్ వాల్యూ మీద నీకు 0.02% ఆర్ 0.05%, 0.02% ఆర్ 0.05% అనేది నీ టోటల్ ట్రేడ్ వాల్యూ. నువ్వు ఒక ఫ్యూచర్ని కొంటే ఆ ఫ్యూచర్ని కొనడానికి నీకు ఎంత మనీ పడుతుందో. ఒకవేళ నువ్వు మొత్తం నీ మనీయే పెట్టుకున్నావు అనుకో, ఆ నీ మనీ మీద కూడా 0.02% పడుతుంది ఇఫ్ యూ పుట్ లిమిట్ ఆర్డర్ అండ్ 0.05% పడుతుంది ఇఫ్ యూ పుట్ అ మార్కెట్ ఆర్డర్. అది పక్కన పెడితే ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర $1,200 లేవు, వీఆర్ జస్ట్ బిగినర్స్. మన దగ్గర అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఓన్లీ కొంచెమే మనీ ఉంది. ఇప్పుడు $12 ఉంది, $12 $20 ఉన్నాయి మన దగ్గర, అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. అండ్ నువ్వు ఆ $12 $20 తోటి కూడా నువ్వు ట్రేడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఏంటి, నువ్వు మార్జిన్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఒకవేళ నీకు $12 ఉన్నాయి అనుకో, $12 or $13, ఇప్పుడు నీకు ఇక్కడ చూడొచ్చు $12 or $13, $12.86కే నువ్వు యూ కెన్ బై దట్ పర్టికులర్ ఫ్యూచర్. కాకపోతే ఏంది, ఇక్కడ నువ్వు 100x లివరేజ్ తీసుకున్నావు. సో ఈ $12.86 మీద 0.02% అనేది నీకు పడదు.
ఈ $12.86 మీద 0.02% ఆఫ్ ట్రేడింగ్ ఫీ అనేది నీ దగ్గర ఉన్న అమౌంట్ మీద కాదు, టోటల్ నోషనల్ వాల్యూ. అంటే నువ్వు మాత్రం $12.86 మాత్రమే ఇస్తున్నావు. మిగతా మనీ నీ బ్రోకర్ ఇస్తుండు ఇంటూ 100x 100 టైమ్స్ లివరేజ్ ఇస్తుండు. దాన్ని 12.86 ఇంటూ 100 చేస్తే నీకేమొస్తుంది? ఈ 12.86 ఇంటూ 100 చేస్తే నీకేమొస్తుంది? మళ్ళీ ఈ $1286 కదా. సో ఈ $1286 మీద నీకు 0.02% ట్రేడ్ ఫీ పడుతుంది ఒక్కసారి ఆర్డర్ పెట్టినందుకు. మళ్ళీ ఇదేంది, ఆర్డర్ లిమిట్ ప్లేస్ చేసినందుకు. మళ్ళీ నువ్వు సెల్ చేస్తే మళ్ళీ ఇంకో 0.02% ఆఫ్ 12.86%. సో 12.86% బై చేసినప్పుడు 0.02%, మళ్ళీ సెల్ చేసినప్పుడు 12.86లో 0.02% మళ్ళీ. సో ఓవరాల్గా నీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక $2 1 ఆర్ 1.5 to $2 మధ్యలో నీకు ట్రేడింగ్ ఫీ అనేది పడుతుంది. అంతకన్నా ఎక్కువ ఏం పడదు. విత్ 5,000 ట్రేడింగ్ క్యాపిటల్తో ట్రేడ్ చేస్తే $1.5 ఆర్ $2 దగ్గర మనకి ట్రేడింగ్ ఫీ అనేది పడుతుంది. సో ఇక్కడ మనకు అర్థమైపోయింది పొజిషన్ సైజింగ్ ఏముండాలి, ప్రాఫిట్ ఏముండాలి, మనకి లాస్ ఎట్లా పెట్టుకోవాలి, లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, లాస్ పెట్టుకుంటే దాన్ని బట్టి మనకు లాస్ ఎంత వస్తుంది, మన కాంట్రాక్ట్ సైజ్ ఎంత ఉండాలి. సో ఇవన్నిటి గురించి మనకు అర్థమైంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో మళ్ళీ ఇంకా బెటర్గా వీడియో తీయమంటే ఐ విల్ షూట్ అన్ అదర్ వీడియో యాజ్ వెల్, ఇంకా నీట్గా అర్థమయ్యేలా. ప్రస్తుతానికైతే ఐ హోప్ నీట్గా అర్థమయ్యేలానే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ వుడ్ గ్లాడ్ టు నో అబౌట్ దోస్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మనము మండే నుంచి వెళ్ళి లైవ్ స్టార్ట్ చేద్దాం. లైవ్లో విల్ ట్రేడ్ అలాంగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ వీడియో కూడా రాబోతుంది, లైక్ మనం ఎలా క్యాపిటల్ యాడ్ చేసుకోవాలి మన డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్లో అనే దాని గురించి. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఒకవేళ మన వీడియో కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎప్పటి నుంచో క్రిప్టో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళకి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.